వెల్కమ్ టు ది లియో. వివేక హత్య కేసులో ఇప్పుడే ఒక సంచలన ఘటన అయితే చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపించబడుతున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టులో ఆ దస్తగిరి అయితే ఒక పిటిషన్ అయితే వేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఈ పిటిషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి అని అందులో కోరారు అంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోతే దస్తగిరి కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి తక్షణమే అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని చెప్పి పిటిషన్ అయితే వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డితో పాటు చైతన్య రెడ్డి అలాగే శివశంకర్ రెడ్డి వీరందరి నుంచి కూడా నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తక్షణమే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు, భారతీ రెడ్డి పేరు ఇద్దరి పేర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ హైకోర్టు కన్నా దీన్ని విచారణకు స్వీకరిస్తే ఖచ్చితంగా అది మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ నేతల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేసు విషయంలో కానీ అవినాష్ రెడ్డి అరెస్టుకు ఆదేశాలు జారీ చేసినా లేదా ఉన్న బెయిల్ ఏదైతే బెయిల్ మీద ప్రస్తుతానికి అవినాష్ రెడ్డిని ఒకరోజు అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి వదిలేశారు మనందరికీ తెలుసు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఈ బెయిల్ రద్దు చేసినా అది వైసీపీకి చాలా తీవ్ర డ్యామేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది అనుకోండి. ఇదే సమయంలో సిబిఐ కోర్టులో కూడా దస్తగిరి అయితే ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది. ఏదైతే తన తండ్రి మీద విచక్షణ రహితంగా దాడి జరిగిందో ఆ విషయాన్ని సిబిఐ కోర్టుకు దృష్టికి తీసుకువెళ్ళటమే కాకుండా తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి సిబిఐకి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా ఆ సిబిఐ కోర్టులో అయితే వేయటం జరిగింది. దీని మీద ప్రస్తుతానికైతే ఆ సిబిఐ కోర్టు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇక అదేవిధంగా ఏదైతే దస్తగిరి అప్రూవర్గా మారారో దాన్ని విట్నెస్గా పరిగణించాలని చెప్పి కూడా సిబిఐ కోర్టు జరిగింది. సో దాని మీద కూడా దాదాపు వాదనలన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతానికి ఆ తీర్పు అయితే ఆ రిజర్వ్లో ఉండటం జరిగింది. ఇక ఇదే సమయంలో ఆ సిబిఐ అధికారులు ఇప్పటికే సిబిఐ అధికారులు ఆ దస్తగిరికి అది కొంత రక్షణ కల్పించిన ప్రయత్నం జరిగింది. సో ఇప్పుడు తన కుటుంబానికి కూడా ఆ రక్షణ కల్పించాలని చెప్పి కోరటం జరిగింది. ఇక ఇదే సిబిఐ కోర్టులో మరొక ఆసక్తికరమైన ఘటన కూడా చోటు చేసుకుంది. దాన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్లో వివేక హత్య కేసు మీద ఆ ట్రయల్స్ నడుపుతున్నాయి కాబట్టి వాటిని అడ్డుకోవాలి, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న లింకులను తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఆ సిబిఐ కోర్టును అయితే కోరటం జరిగింది. దీంట్లో జోక్యం చేసుకోవడానికి సిబిఐ కోర్టు నిరాకరించింది. ఆ మీడియాకి మేము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమంటే వారు చేసింది ఏదైనా ఒక పరిధి దాటి ఉంది అంటే తప్ప, ఆధారాలు ఉంటే తప్ప మామూలుగా వివేక హత్య కేసు మీద ఎటువంటి చర్చోపచర్చలు పెట్టొద్దని మేము డైరెక్షన్స్ ఇవ్వలేం, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అందులో జోక్యం చేసుకోలేమని చెప్పి ఆ సిబిఐ కోర్టు అయితే కుండబద్దలు కొట్టింది. అలాగే లింకులు తొలగించడానికి సంబంధించి లింకులు తొలగించే అంశం కూడా మేము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది. సో దీంతో ఏదైతే వివేక హత్య కేసులో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు లేదా శివశంకర్ రెడ్డి కావచ్చు వీరి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఆ వాదనల పట్ల అయితే ఆ సిబిఐ కోర్టు అయితే నిరాసక్తత అయితే వ్యక్తం చేసింది. ఇదే సమయంలో సిబిఐ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అంటే ఏదైతే న్యూస్ ఛానల్స్లో కానీ ఇలా ట్రయల్స్ నిర్వహిస్తే అది కోర్టుల మీద ప్రభావం చూపే అంశం ఉంది, కోర్టులు దానికి అనుగుణంగా తీర్పులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఒక వాదన వినిపించారు. దాన్ని సిబిఐ కోర్టు పూర్తిగా కొట్టిపడేసింది. కోర్టులను ఎవరు మేనేజ్ చేయలేరు, కోర్టులను ఎవరు ప్రభావితం చేయలేరు, కేవలం సాక్ష్యాలు ఆధారాల ఆధారంగా మాత్రమే కోర్టులు తమ తీర్పులను అభిప్రాయాలను వ్యక్తం చేస్తాయి తప్ప వేరొక ఆర్టికల్స్ని చూసో లేకపోతే ఇంకోటి చూసో ప్రభావితం అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి దీంట్లో మీకు ఎటువంటి భయాందోళన అవసరం లేదు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ విషయంలో మేము జోక్యం చేసుకోలేం, ఆర్టికల్స్ విషయంలో కానివ్వండి లేదా ట్రయల్స్ నడుపుతున్నటువంటి విషయంలో కానివ్వండి మేము జోక్యం చేసుకోలేం, దీని మీద ఎటువంటి ప్రచారాలు చేయొద్దని ఇప్పుడైతే మేము ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి సిబిఐ కుండబద్దలు కొట్టింది. దీంతో ఆ వైసీపీ నేతల గొంతులో పచ్చివెలకాయ పడినట్టయింది. ఎందుకంటే ఎలాగైనా సరే ఆ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వివేక హత్య కేసు ప్రజల్లోకి వెళ్లకుండా వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీడియా ఏదో చేసేస్తుందని కాదు, మీడియా వివేక హత్య కేసు గురించి మాట్లాడుతున్న ప్రతిసారి అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుంది, పదే పదే గుర్తు చేసినట్టు అవుతుంది. కాబట్టి మీడియా ఛానల్స్ సైలెంట్గా ఉంటే వివేక హత్య కేసు అనేది కొనుమరుగు అవుతుంది, ప్రజలు దాని గురించి మర్చిపోతారనేది బహుశా వైసీపీ వ్యూహం అనొచ్చు. ఆ వ్యూహం అనేది ఈరోజు ఆ సిబిఐ కోర్టులో అయితే బెడిచికొట్టిందని చెప్పొచ్చు. అలాగే తన తండ్రి మీద జరిగిన దాడి విషయాన్ని కూడా సిబిఐ కోర్టుకి అయితే చాలా స్పష్టంగా తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా
జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా పోటీ చేస్తే చంపేస్తామని చెప్పి కూడా ఆ దుండగులు బెదిరించారని, కాబట్టి తన తండ్రితో పాటు కుటుంబానికి తనతో పాటు తన కుటుంబం మొత్తానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేయటం జరిగింది. ఇక అన్నిటికీ మించి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ సిబిఐ కోర్టులో వాదనలు వేరేగా ఉన్నాయి. ఇదే సమయంలో హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఎందుకు రద్దు చేయాలంటే ఇప్పుడు తన తండ్రి మీద జరిగిన దాడి కానివ్వండి, గతంలో తన మీద జరిగిన వేధింపులు కానివ్వండి, వివేక హత్య కేసు తప్పుదారి పట్టకూడదు, సాక్షులకు ప్రమాదం వాటిల్లకూడదంటే అవినాష్ రెడ్డి బయట ఉండకూడదు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఒక్కరోజు మాత్రమే అరెస్టు చేసి బెయిల్ మీద బయట ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన మీద ప్రధాన తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సిబిఐ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తక్షణమే బెయిల్ రద్దు చేసి ఆయన్ని కూడా జైలుకు పంపాలి అనేది ఇప్పుడు ఆ దస్తగిరి వేసినటువంటి పిటిషన్లో అయితే ఉంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అయితే ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. అయితే గతంలో జైల్లో ఉండి తన ఆరోగ్యరీత్యా కొంతకాలం పాటు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ జైలుకి అయితే వెళ్ళిపోవడమే జరిగింది. దీంతో అవినాష్ రెడ్డి కూడా జైలుకి వెళితే ఇప్పటికే భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డికి తీవ్ర డ్యామేజ్ అయింది. ముఖ్యంగా కడప, పులివెందుల లాంటి ప్రాంతాల్లో ఇది చాలా బలంగా ఆ ప్రజల్లో ఉండిపోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ అరెస్ట్ అయితే తన తమ్ముడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కూడా తీవ్ర డ్యామేజ్ వస్తుంది. ఇప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రధానంగా అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భావన. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయితే అరెస్ట్ అయినా ఒక విధంగా ఇబ్బంది, ఎందుకంటే కాపాడే ప్రయత్నం చేశాడు. అరెస్ట్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వచ్చే పరిస్థితి. అందులోనూ ఇప్పుడు దస్తగిరి ఎవరి నుంచి ప్రాణహాని ఉంది అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి పేర్లను కూడా చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా దస్తగిరి హైకోర్టులో వేసినటువంటి ఈ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ అనేది ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కోర్టు గన బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తే అవినాష్ రెడ్డికి గొడ్డుగాలం దగ్గర పడినట్టే చెప్పాలి. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే దాదాపుగా ఈ వివేక హత్య కేసు ఒక విధంగా కొలిక్కొచ్చినట్టయితే అవినాష్ రెడ్డి తర్వాత ఉన్న వ్యక్తి ఎవరనేది తేలాలి అంటే ముందు అవినాష్ రెడ్డి సిబిఐ అదుపులోకి వెళ్ళాలి, సిబిఐ విచారణకు వెళ్ళాలి. అప్పుడు అవినాష్ రెడ్డిని మించి ఎవరున్నారనేది దీని మీద అయితే బయటకు వస్తుంది. ఏది ఏమైనా దస్తగిరి గతంలో చెప్పినట్టుగానే నేను దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పినట్టుగానే జడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ పిటిషన్లన్నీ కూడా వేయడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు దస్తగిరి వేసినటువంటి ఈ రెండు పిటిషన్లు కూడా వైసీపీ నేతల్లో తీవ్ర భయాందోళనలు అయితే రేకెత్తించాయి.